2024 ఎన్నికల్లో చెడుపై మంచి గెలవాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు కూటమి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. వైసీపీకి ఇప్పటికే ఓడిపోతామని తెలిసిపోయిందని అందుకే గులకరాయి డ్రామాలాడేందుకు తెరలేపారని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా పూలలతో హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, వైసీపీ మేనిఫెస్టో ఉసూరు మనిపించిందని గంటా అన్నారు. గంటా ప్రచారంలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో రేపు జరిగే ఎన్నికల్లో ఒక చెడుపైన మంచి విజయం సాధించి మళ్ళీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కాంబినేషన్లో ప్రభుత్వాలు ఏర్పడాలి. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి ఏదైతే ఒక పరిపాలన పేరుతోటి చేస్తున్న దోపిడీ అంతా కూడా ఆగిపోయి కొత్త ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని చెప్పని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ప్రజల మన్నన పొందుతూ ఉంది. అదే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అందరూ కూడా ఉసురు అనిపించింది. దాంట్లో ఏం కొత్త అంశాలు లేవు. అందుకే ప్రజలు రేపు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆ స్పందన అంతా కూడా ఏదైతే ప్రభుత్వ మార్పుకి ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఆయనకి అర్థమైపోయింది. అందుకే ఈరోజు గులకరాయితో హత్యా ప్రయత్నం లాంటి కొత్త కొత్త డ్రామాలకు కూడా తెరలేపుతా ఉన్నారు. ఆయన ఎన్ని చేసినా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయం. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో అది ఘన విజయం సాధించడం ఖాయం.